అయితే బిగ్ బాస్ ఏమంటాడు, బిగ్ బాస్ మీరు అందరూ కూడా లోపలికి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాలంటారు. తెలుగే రాదు వాళ్ళకు, వీళ్ళు రావు, వాళ్ళు తెలుగులో వచ్చి ఏం మాట్లాడతారా? నీది తిన్నది, నాది తిన్నది, నీది ఏం చేస్తున్నది, నీది ఏం చేస్తున్నది, ఇవి తప్ప ఇంకేపడని ఉన్నదా? మరో నాకు బాగా దీంట్లో అందరిలో నచ్చింది ఎవరంటే శ్రీనివాస సాయి గోల్కొండ హై స్కూల్లో ఆయన చైల్డ్ యాక్టర్గా, తర్వాత ఊపిరి సినిమాల కార్తీ తమ్మునిగా చేస్తాడు. ఓకే డన్, ఒక మంచి క్యారెక్టర్, తెలుగోడు సినిమాలో వచ్చిండు. ఇలాంటి వాళ్ళు ఎదగాల, ఇలాంటి వాళ్ళకు లైఫ్ ఉండాలా, డెవలప్మెంట్. ఒక మార్క్ బిగ్ బాస్ వల్ల జీవితాలు మారిపోయి ఏముండదు, కానీ ఒక మార్క్, ఒక స్టెప్ ముందుకు పోవాలన్నట్టుగా సాయి శ్రీనివాసం డన్. అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించినటువంటి రమ్య గారు, అంటే దీంట్లో రెండు చూడొచ్చు. ఆడపిల్లలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎవరి సహాయం లేకుండా అలేఖ్య చిట్టి పికిల్స్ పెట్టుకొని ముందుకు పోతూ అన్నటువంటి తరుణంలో ఒక రాయి ఇట్లా సడన్గా మనం 170 స్పీడ్లో పోతుంటే చిన్న రాయి వస్తే బుర్ర పగిలిపోయి ఈ పుచ్చ ఇక్కడ ఎగిరిపోయి అన్నట్టు సడన్గా నాకు క్రాక్ వచ్చేసింది. ఇలా క్రాక్ వచ్చేసి కస్టమర్లను అడ్డమైనటువంటి తిట్లు తిట్టినటువంటి ఘనత అలేఖ్య చిట్టి పికిల్స్ సంబంధించినటువంటి ఈ సోదరి మనలది. అడ్డమైన తిట్లు, నీ పెళ్ళానికి పచ్చడే ఇప్పేలోనండి, ఇంకేమి పచ్చడే కొనలేను, నీ పెళ్ళానికి అదెట్లిప్పిస్తావు అని చెప్పి సోషల్ మీడియాగా కస్టమర్ని అవమానించినటువంటి రోజులవి.